ఇంకో బాల్క సుమన్ మీద కేసు అయింది చూడు. ఏమనంట, ఈరోజు అనగా 5వ తారీఖు 2వ నెల 2024లో మధ్యాహ్నం 1 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్ నందు జరిగినటువంటి మంచిర్యాల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్త సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్పు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదజాలంతో ఈ కింది విధంగా దూషించారు. రండగాడు, హౌలేగాడు, పాగల్గాడు, దేడ్ దిమాగ్ గాడు, రేవంత్ రెడ్డి గాడు, ఈ చెత్త నా కొడుకుని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎందుకంటే మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, మరి ఇట్లనే అన్నాడు. సో ఆయనని అంటే మరి ఆయన మీద కేసులు పెట్టాలిగా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ పోయి మీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు. ఎందుకంటే తన్నించుకోవడం అంటే ఇదే, గెలికి మరి వాసన చూసుకోవడం అంటే ఇదే. నువ్వు ఉద్యమకారులతో పెట్టుకుంటే ఊకుంటరా? ఇవన్నీ అంటారు. రండగాడు, హౌలేగాడు, పాగల్గాడు, ఎవరు ఇదంతా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏంది? రండగాడు, పాగల్గాడు, హౌలేగాడు, దేడ్ దిమాగ్ గాడు, రేవంత్ రెడ్డి గాడు, ఈ శతనా కొడుకు అని చెప్పేసి చెప్పు తీసుకొని కొట్టాలని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ తిడుతూ చెప్పు తీసి చూపించినందుకు బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నా కొడక ఖబర్దార్ పండబెట్టి దొక్కుతాం అని బెదిరించి నోటికి ఇష్టం వచ్చినట్టు విధంగా అసభ్యంగా అవమానకరంగా మాట్లాడుతూ అక్కడ ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టి వారు శాంతి పద్ధతులకు విఘాతం కలిగించేలా ప్రోత్సహించాడు. కాబట్టి ఈయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈ పుదరి తిరుపతి అన్నట్టు ఆయన కేసు పెట్టిండు. ఈ కేసు పెడతానికి సిగ్గుండాలే. ముందు నీ రేవంత్ రెడ్డి మీద పెట్టాలి కేసు. నీ రేవంత్ రెడ్డి మీద మా ముఖ్యమంత్రి రండా అనేటువంటి దాన్ని అన్నాడు, కేసీఆర్ మీద రండగాడు రండ పనులు అన్నాడు. సో కాబట్టి ముందు మా ఊరి మీద కేసు పెట్టి, మా ఊరిని అన్నందుకు ఇగో ఈయన మీద కేసు పెట్టారని అప్పుడు ఇద్దరి మీద పెట్టాలి. సిగ్గుంటే, ఎవరు లజ్జ ఉంటే. ఇట్లాంటి బానిసలు అందరూ మోపారన్నమాట. ఏమవుతుందిరా ఈ కేసులతోటి? అయితే అది ఓయిలా తెలుసు కదా, పోలీసులతోటి ఒక్కరిని వేసి 100ల మంది సంఖ్య పోలీసులు వచ్చి కొట్టిర్రు, అయినా కానీ ఓడ్చుకున్నాడు. సో కాబట్టి గవిట్కే భయపడలే, మీకు భయపడతారు.